దేశవ్యాప్తంగా రైతులు ధర్నా కార్యక్రమంలో భాగంగా ఈరోజు కడప ఆర్డీఓ కేంద్రం దగ్గర ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా గిరిజన సమ్మెకి ఆంధ్రప్రదేశ్ గిరిజన సమ్మెకి కూడా వారికి మద్దతు తెలిపడం జరిగింది. దేశంలో గిరిజనులపైన 174 చట్టం ప్రకారం గిరిజనులకు సాధించుకున్న చట్టాల ప్రకారం అన్ని కాలరాసి ఈ దేశంలో ఉన్న గిరిజనులకు ఉన్న హక్కులన్నీ పూర్తిగా కాలరాయడం జరుగుతోంది. అంబానీకి అదానికి కట్టబెట్టడం జరుగుతోంది. ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలు మామూలుగా ఉన్నటువంటి 44 చట్టాలను 4 చట్టాలుగానే ఏర్పాటు చేసి లేబర్ కోడ్లను అన్ని రద్దు చేయడం జరుగుతూ ఉంది. ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి గుజరాత్లో ఉన్నటువంటి 4 వ్యక్తుల కోసం ఈ 4 కోడ్లను అమలు చేయడానికి కృషి చేస్తున్న నరేంద్ర మోడీకి సిగ్గుతో తలదించుకోవాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి గిరిజనులపైన ఎన్నో రకాలమైన దాడులు జరుగుతాయండి. ఈ దాడులను అరికట్టడంలో వైఫల్యం చెందిన నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో మీరు చేస్తున్న రాజకీయ కుట్రలు కానీ అనేక రకాలుగా చేస్తున్నటువంటి ఔత్సక పరిపాలనను మీకే దక్కిందని మూడోసారి అధికారంలో రావడంలో మీరు చేసిన కుట్రలు కానీ గిరిజనులపైన దాడులు ఎన్నో రకాలు జరిగినాయి. ఈ దాడులన్నిటికీ ఆంధ్రప్రదేశ్ గిరిజన సమ్మె తరపు నుంచి ఖండిస్తున్నాం. అలాగే ఇప్పుడు జరుగుతున్నది మామూలు రాజకీయాల పరంగానే కోణంలో చూడకపోయినా గిరిజనులపైన చూసి డెవలప్మెంట్ చేయడంలోనే కొంచెం శ్రద్ధ చూపాలని చెప్పి నరేంద్ర మోడీ గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.